ప్రైజ్ ద లార్డ్ అండ్ షలోమ్. ప్రస్తుతం మేము ఎలీషా ఊట దగ్గర ఉన్నాం. ఎలీషా ఎక్కడైతే బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, ఒక ఊట దగ్గర ఉప్పు వేస్తే ఆ ఊట బాగుపడినట్లు, మరి త్రాగడానికి పనికి వచ్చినట్లు మారినట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం కదా. మరి ప్రస్తుతం మేము అదే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చాలా మరి నీళ్లు స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. ఇదే ఊట నీళ్లే ఈ ఎరుకో ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఊట నీళ్లే వాళ్ళు తాగుతున్నట్లు కనబడుతుంది. సో దీని గురించి మరిన్ని విషయాలు జాన్ వెస్లీ అన్న తెలియజేస్తారు. ఈ వీడియోస్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ భూమంతా నిస్సారం అయిపోయింది, దేనికి పనికి రాకుండా అయిపోయింది అన్నారు. వెంటనే ఎలీషా అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చాక ప్రార్థన చేసి ఎలీషా ఎప్పుడైతే ఆ ఓటలో వేసాడో వెంటనే ఓట అక్షయత చెందింది. ఓట మంచి నీళ్ళుగా మార్చబడింది. నాటి నుండి నేటి వరకు వేల సంవత్సరాలుగా ఈ ఓటుల్లో నీళ్ళే ఎరుకో ఈ పరిసర ప్రాంతాలన్నింట త్రాగడానికి, వ్యవసాయానికి, అన్ని పనులు జరుపుకోవడానికి సద్వినియోగపరుస్తా ఉన్నాడు. మన యేసయ్య ఎలీషానే అంత అద్భుతం చేస్తే యేసయ్య నిస్సారమైన నిస్సారమైన జీవితాన్ని సారవంతంగా మార్చగలిగిన వాడు, సారములు వెదజల్లేటట్టుగా మనోహరంగా పరిమళగా మార్చే యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు ఎవరి హృదయంలో నివసిస్తారో వాళ్ళ జీవితాలు నూతనముగా మార్చబడతాయి, పాత్రలు గతించిపోతాయి, మార అనుభవాలు మధురముగా మార్చబడునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. బయటికి వెళ్ళిన తర్వాత కిందకి దిగి అన్ని టచ్ చేద్దాం.